హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికి నా వందనాలు, పరిశుద్ధుడానికి నా వందనాలు, పరమాత్ముడానికి నా వందనాలు, కృపగల దేవానికి నా వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఏకీభవించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళకి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మన బిడ్డలు సిగ్గుపడకూడదు, మన బిడ్డలు అవమానపరచబడకూడదు, మన బిడ్డలు ఫెయిల్ అవ్వకూడదు. దేవునికి సహాయం వరకు ఉండాలంటే నీ ప్రార్థన ఆ బిడ్డలకు ఒక రక్షణగా ఉంటుంది, ఒక కోటగా ఉంటుంది. వాళ్ళు చదువులో వర్ధిల్తారు, వారు రాస్తున్న పరీక్షల్లో విజయాన్ని పొందుకుంటారు. నువ్వు ప్రార్థన చేయి చాలు. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. అయ్యా అమ్మ, మన సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. బాబు ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తేనే వాళ్ళకు విజయం దొరుకుతుంది, వారి జీవితంలో ఆనందం వస్తుంది, వారి జీవితంలో సంతోషం వస్తుంది. కాబట్టి హాస్టల్లో ఉండి చదువుతున్న వారు ఉన్నారు, ఇది ఇంటి దగ్గర ఉండి కాలేజీకి వెళ్ళి చదువుతున్న వారు ఉన్నారు. వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ బిడ్డలకు సహాయకారుడుగా ఉంటాడు. ఆయన ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఏదైనా హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు దేవుడు సహాయం చేయాలి. ఇళ్ళ దగ్గర ఉండి చదువుతున్న వారు ఉన్నారు, దేవుడు వారికి సహాయం చేయాలంటే దేవుడు అందరికీ సహాయం చేసేవాడే. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. పరీక్షల కొరకు ప్రార్థన చేయి. రాయబోతున్న పరీక్షల విజయాన్ని పొందుకోవాలని నీ ప్రార్థన చాలా అవసరం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. మానుగా వండకండి, మానుగా వండకండి. మన సంఘంలో బిడ్డలు పరీక్షలు రాయబోతున్నారు. దేవుడు వారికి సహాయం చేయాలి. దేవుడు వారిని ఆదుకోవాలి. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేయాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన సమస్తమును చేయగలడు, అన్ని రంగాల్లో సహాయం చేయగలడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేవారుగా ఉండా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికైనా వందనాలు, పరమాత్ముడానికైనా వందనాలు. బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయన. ప్రార్థన ప్రతిఫలం దయచేసి ఆదుకోండి ప్రభువానికైనా వందనాలు. నీ కృపలో బలపరచండి, ప్రేమలో బలపరచండి, నీ సహకారం అందించండి ప్రభువానికైనా వందనాలు. స్తోత్రాలు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికైనా వందనాలు, పరిశుద్ధుడానికైనా వందనాలు. అయ్యా బిడ్డలు చేస్తున్న ప్రార్థనకు జవాబు దయచేయండి ఆయన. నీకైనా వందనాలు. వారి తల్లిదండ్రులు అయినా బిడ్డల కొరకు ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థనలకి జవాబు దయచేయండి ఆయన. నీకైనా వందనాలు.
ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండకండి, మౌనంగా ఉండడానికి ఇష్టపడకండి. ప్రార్థించండి, ప్రార్థించండి. హల్లెలూయా. నీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసుకో, నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేసుకో, సంఘముఖ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. దేవుడు తప్పగా నీ ప్రార్థన నీకు సహాయం చేయబోతున్నాడు. అమ్మా, మన గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మన గ్రామంలో ఉన్న వారందరూ కూడా నిజమైన మార్గాన్ని ఎన్నుకుని ఆ రక్షణలో ఎదిగేవారిగా ప్రార్థన చేద్దాం. గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేయాలి, ప్రార్థన చేయాలి. బాబు ప్రార్థన చేయండి అయ్యా. దేవుని ప్రార్థన వినికి సహాయం చేయబోతున్నారు. దేవుని ప్రార్థన విని నేను ఆదుకోబోతున్నారు. నీ పట్ల ఆయన కృప చూపించబోతున్నారు. కాబట్టి ప్రార్థించేవారిగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. ఎవరికి వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు. మా బిడ్డలు కొంత అనారోగ్యంతో ఉన్నారయ్యా, ముట్టండి, బాగుచ్చేయండి. వారి బలహీనత నుండి విడుదల చేయండి ఆయన. వారి శారీరక రుగ్మతల నుండి విడుదల చేయండి ఆయన. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డ చిక్కుపడడానికి లేదు, వారి బలహీనత నుండి చిక్కుపడడానికి లేదు. సంపూర్ణ ఈవులు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు. మౌనంగా ఉండకండి, మౌనంగా ఉండకండి. 4 రోజులు నువ్వు ప్రార్థన చేస్తా, 3 రోజులు అయిపోయి 4వ రోజు కూడా ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. ఆయన నీ ప్రార్థనని ఆదుకోవాలి. నీ పట్ల ఆయన కార్యములు చేసే విధంగా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తుల్లువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా, తుల్లువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా,
యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. నాయనా, 4వ రోజు సాయంకాలంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకెన్న వందనాలు. మా జీవితంలో 3 రోజులు గతించిపోని అయ్యా, 4వ రోజులు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, నీకెన్న వందనాలు, స్తోత్రాలు. చాలామంది వచ్చారు, చాలామంది రావాలి ప్రభా. ఎందుకు ఆలస్యం చేసుకుంటున్నారో తెలియదు, కానీ ఈ సమయం పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదని నీ సన్నిధానంలో గడిపే బాధ్యత బిడ్డలకు దయచేయండి ఆయన. నా తండ్రి, ఈ రాత్రి ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలి బాబు. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించాలి, నీ కృపలో బలపరచాను ఆయన. ఈ సహకారం అందించాను బాబు. అయ్యా, చేస్తున్న ప్రార్థనకు జవాబు దయచేయండి ఆయన. చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి ప్రభువా.
నీ సహాయం అందించండి, కృపలు బలపరచండి. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. మాడుగుల పూర్ణిమ ప్రార్థనలో నడిపిస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధురానికి నా వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడానికి నా వందనాలు. పరమాత్ముడానికి నా వందనాలు. కృపగల దేవా స్తోత్రం నాయన. యేసయ్యానికి నా వందనాలు, వందనాలు యేసయ్యా. స్తోత్రం నాయన. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి నా వందనాలు. కార్యములు సఫలపరచు దేవుడానికి నా వందనాలు. ప్రేమ చూపించే దేవుడానికి నా వందనాలు. సహాయము చేసే దేవుడా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసయ్యానికి నా వందనాలు. పరిశుద్ధుడానికి నా వందనాలు. కృపగల దేవానికి నా వందనాలు. ప్రేమించే దేవా స్తోత్రం నాయన. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. గంటి రాణి అమ్మ గారు, పాస్టర్ అమ్మ గారు ప్రార్థన చేయండి. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడానికి నా వందనాలు. హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 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 అవును ప్రభా, నీకన్నా వందనాలు. సహాయం ఇచ్చే ప్రభా. స్తోత్రం. 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికన్నా వందనాలు. స్తోత్రం. 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 హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అవును స్తోత్రం నాయన. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అవునైనా స్తోత్రం. 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అవునైనా స్తోత్రం. ఆమేన్. కనిపే శ్రీని గారు ప్రార్థన చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 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 స్తోత్రం.
ఆమేన్. అందరూ కూర్చుందామండి. బయట యవనస్తులు ఎవరైనా ఉంటే రండి, లోనకు వచ్చేయండి. లోన కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడుతుండగా నా కుమార్తె రత్నం ఒక పాట పాడుతుంది. అందరూ లేచి నిలబడంటే ముందుకు జరగమని అర్థం. అమ్మ అక్కడ ఖాళీ కదా, రా తల్లి, ఈ దగ్గర ఖాళీ కదా, అందరు కూర్చుందాం. ఇవాళ చాలామంది రాలేదు. దేవునికి కృప, దేవునికి స్తోత్రం. రత్నం మైక్ ఉండమ్మా. మైక్ ఎవరే, పాట ఎత్తాలి కదా అమ్మా. కొన్ని నిలబడి పాడితే బాగుంటుందేమో. పాడలేవా? మరి ఏం చేస్తాం, మరి తప్పదు కదా. చేద్దామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ పాటలు ఏకీభవిద్దామండి. శ్రమలతో సహవాసం మాకు తోడెవరున్నారయ్యా, మా కష్ట సమయంలో మమ్మాదరించావయ్యా. శ్రమలతో సహవాసం మాకు తోడెవరున్నారయ్యా, మా కష్ట సమయంలో మమ్మాదరించావయ్యా. మాకు తోడుగా మా నీడవై మమ్మాదరించావయ్యా. మా జీవం మా సర్వం అన్నీయు నీవేనయ్యా. మాకు తోడుగా మా నీడవై మమ్మాదరించావయ్యా. మా జీవం మా సర్వం అన్నీయు నీవేనయ్యా. శ్రమలతో సహవాసం మాకు తోడెవరున్నారయ్యా, మా కష్ట సమయంలో మమ్మాదరించావయ్యా. తల్లిదండ్రులే నన్ను మరచినను, సహోదరులే నన్ను విడచినను, తల్లిదండ్రులే నన్ను మరచినను, సహోదరులే నన్ను విడచినను, విడువని దేవుడని నన్ను ఎడబాయని దేవుడని, విడువని దేవుడని నన్ను ఎడబాయని దేవుడని, నన్ను ఎడబాయని దేవుడని. శ్రమలతో సహవాసం మాకు తోడెవరున్నారయ్యా, మా కష్ట సమయంలో మమ్మాదరించావయ్యా. మంటి వారమని ఎరిగి ఎరిగి ఈ లోకం శాశ్వతం కాదని తెలిసి, మంటి వారమని ఎరిగి
తోడెవరున్నారయ్యా మా కష్ట సమయంలో మమ్మాదరించావయ్యా మాకు తోడుగా మా నీడవై మమ్మాదరించావయ్యా మా జీవం మా సర్వం అన్నియు నీవేనయ్యా మాకు తోడుగా మా నీడవై మమ్మాదరించావయ్యా మా జీవం మా సర్వం అన్నియు నీవేనయ్యా శ్రమలతో సహవాసం మాకు తోడెవరున్నారయ్యా మా కష్ట సమయంలో మమ్మాదరించావయ్యా మంచిదండి. చక్కటి పాట పాడిన కుమార్తెకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ 4వ రోజు సాయంకాల సమయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మా వందనాలు. బాబు ఏం చేస్తాం, పరాజ్ఞానంలో ఉండి నా మాట మీకు వినపట్లేదు, ఏం చేస్తాం? సరే మంచిది. వాక్యంలోకి వెళ్ళే ముందు రాత్రి ఏదో ఒక చిన్న ప్రశ్న వేసినట్టున్నాను, చెప్తారా? ఎలీషా నయమానికి ఏమిచ్చాడు? అదేటలా అలా చూస్తున్నారు, చెప్పండి. అలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెను కూడా అనరా? గడిగి చెప్పండి. అబ్బాయి నాకు వినపడలేదు. ఆమెన్. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి. ఎలీషా నయమానికి ఏమిచ్చాడు? అయ్యా కుష్ఠరోగం ఇచ్చాడా? కుష్ఠరోగం ఇవ్వడం ఏంటి? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎలీషా నయమానికి ఏమి ఇచ్చాడు? స్వస్థత ఇచ్చాడు. ఇంకా చెప్పండి. నేను గెహాజీ అనలేదమ్మా. నయమానికి ఎలీషా ఏమి ఇచ్చాడు అని అడిగాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్తారా? చెప్పండి. అయ్యో అలా చూస్తున్నారు ఇట్లా, చెప్పండి. ఇది చిన్న ప్రశ్న చెప్పకపోతే ఎలాగమ్మా? చాలా ఏటమ్మా? ఏంటి? ఎలీషా నయమానికి ఏమి ఇచ్చాడు అన్న? 10,000 దేహం ఇచ్చాడు అన్నాడు. దేవుడు ఇచ్చాడు, కానీ మన ఎలీషా ఇచ్చాడా? 10,000 దేహం ఎవరిచ్చారు? ఎలీషా ఇచ్చాడా, దేవుడు ఇచ్చాడా? దేవుడు ఇచ్చాడు. మరి ఎలీషా ఏమి ఇచ్చాడు? సరే, ఆ ప్రశ్నలోనే ఇంకో ప్రశ్న వేస్తున్నాను, చూడండి. ఇంకో ప్రశ్న వేస్తాను, మీరు చెప్తారు. ఈసారి తప్పకుండా చెప్తాడు. నయమాను వచ్చి ఎలీషాని ఏమడిగాడు? ఈ 2 ప్రశ్నలు ఒకటే. నయమాన్ వచ్చి ఎలీషాను ఏమడిగాడు? ఇప్పుడు చెప్పకండి, రేపు చెప్పండి. రేపు చెప్పండి. పాపం శర్మిల పాపం ఏంటంటే పరీక్షలో పడిపోయి చదవనట్టుంది, లేకపోతే చెప్పేసిందిలే. చదివిందా? దొరకలేదా? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. అది వెరీ గుడ్, మంచిది. ఎలీషా నయమానికి మట్టి ఇచ్చాడు. మట్టి. వెరీ గుడ్, చాలా మంచి తెలివైన పిల్ల. చాలా సంతోషం. దేవుడు నిన్ను దీవించును గాక. వెరీ గుడ్. ఇంతే మరి ఎలాగా? మట్టి ఇచ్చాడు. అవునండి. అయ్యా మీ దేశంలోంచి కొంత మట్టి తీసుకెళ్తాను, నీ సెలవుతా అన్నాడు. పట్టుకెళ్ళమన్నాడు. అంతే.
కాబట్టి మట్టి ఇచ్చాడు. అర్థమైందా? వెరీ గుడ్. అగ్నిపుత్రుడని ఎవరికి పేరు? ఇప్పుడు చెప్పద్దు, రేపు చెప్పండి. అగ్నిపుత్రుడని ఎవరికి పేరు? అర్థమైందా అమ్మా? ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థమైతే పర్లేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అగ్నిపుత్రుడని ఎవరికి పేరు? ఇప్పుడు చెప్పేస్తావా? ఇప్పుడు వద్దు, రేపు చెప్పు. వీళ్ళందరికీ తెలివైన వాళ్ళు, బాగా తెలివైన నాకు తెలుసు, మీరందరూ బాగా తెలుసు, మీకు అన్ని ప్రశ్నలు తెలుసు. కానీ ఏంటంటే అలా చూస్తున్నారు అంతే, ఏం కాదు. ఏటమ్మా? మీ అందరికీ బాగా తెలుసు. నాకంటే తెలివైన వాళ్ళు మీరు, నాకంటే తెలివైన వాళ్ళు. కాబట్టి చూసారా ఎంత బాగా చెప్తున్నారు ప్రశ్నలు. ఎక్కడ నేను అనుకున్నాను దీనికి తికమక పడతారు అనుకున్నాను, కానీ తికమక పడకుండా ఆన్సర్ చెప్పేశారంటే నేను చాలా ఆనందిస్తున్నాను. వెరీ గుడ్. ఈ ప్రశ్న కూడా తేలిగా దొరికేద్ది మీకు, ఏం పర్లేదు, చదవండి. మంచిదండి. దీనికి వాక్యంలోకి వెళ్దాం. ఇలాగ ప్రశ్నలు వేసుకుంటూ వాక్యం చెప్పుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే, నాకు వచ్చి కాదు, మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను వాక్యాన్ని అంతే. నేను ఇందులో ప్రొఫెసర్ని కాదు, మీకంటే జ్ఞానహీనుణ్ణి, మీకంటే తెలివి తక్కువని, మీకంటే ఎక్కువ మర్చిపోయేవాడిని ఎవరంటే నేనే. కాబట్టి గమనించండి, మీతో పాటు నేను కూడా వాక్యాన్ని నేర్చుకుంటున్నానని ప్రేమతో మిమ్మల్ని మాట్లాడుతున్నాను. కాబట్టి వాక్యంలోకి వెళ్తాను. తుమ్మకర్ర గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. తుమ్మకర్ర మనుషుల చేత విసర్జింపబడిందని, తుమ్మ చెట్టు మనుషుల చేత విసర్జింపబడి, గమనించండి, అది ఎక్కడో ఊరి బయట నివసించేదని. అలాగే ఇవాళ మనము కూడా అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో మనం మనుషులకు దూరంగా ఉండడం అంటే మనుషుల చేత విసర్జింపబడి మనం దూరంగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన హక్కును చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో జక్కయ్యను చూసాం, అందులో మరొక ఎవరిని చూసామంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీని చూసాం. మూడో వ్యక్తిని చూసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అసలు ఎందుకు మనము విసర్జింపబడే వారిగా ఉన్నాం, దేవునికి దూరం అవుతున్నాం, ప్రజలకు దూరం అవుతున్నాం అనేది మనం చూసినట్లయితే, ఉదయకాలం మనం ధ్యానం చేసిన భాగం మరలా జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు లాజరుని జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు ఊదా రంగు వస్త్రాలు కలిగి ఉన్నాడని, మంచి బిల్డింగు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకా ముందుకు వెళితే అతను ధనవంతుడిగా కనబడుతున్నాడు. ముందుకు వెళ్తున్నాం, అతడు రుచికరమైన భోజనాలు తయారు చేసే తినే వ్యక్తిగా మనకు చూస్తున్నాం. ఇప్పుడు ధనవంతుడు ఎవరిని విసర్జిస్తున్నాడంటే, తన పెట్ట కుప్ప మీద ఉన్న లాజరును ఏం చేస్తున్నాడు? విసర్జిస్తున్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, లాజరును ఒక పనికిమాల వాడిగా, ఎందుకు పనికిరాని వాడిగా, అతని వల్ల ఎటువంటి ప్రయోజనం లేనివాడుగా ధనవంతుడు లాజర్ని ఏం చేస్తున్నాడంటే విసర్జిస్తున్నాడు. తనకు తానే గొప్పవాడిగా చెప్పుకోవడానికి, తనకు తానే ఒక అధికారిగా చెప్పుకోవడానికి, అనేక మంది ఎదుట తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి ధనవంతుడు కనబడుతున్నాడు. కానీ తన పెంట కుప్ప మీద ఉన్న లాజర్ను లెక్క చేయలేని స్థితిలో ధనవంతుడు కనబడుతున్నాడు. వింటున్నారా? ధనవంతులకి ఎవరు కనపడరు అంటే దరిద్రులు కనపడరు. ధనవంతులకి ఎవరు కనపడరు అంటే దారిద్రపు రేఖకు దిగున్న వారు కనపడరు. వాళ్ళ మాట వినరు, వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే చెప్పవలే కూర్చో అన్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి అంటే వీళ్ళేమో లేనివారుగా కనబడుతున్నారు, వాళ్ళేమో ఉన్నవారుగా కనబడుతున్నారు. ఇవాళ ధనికులకు ఎవరు కనబడరు. ఇవాళ ధనికులకు తనతో సమానంగా ఎవరు చూడరు. తనకంటే తక్కువ స్థితిలోనే చూస్తారు తప్ప, గమనించండి, తనతో సమానముగా చూసేవారు ఎవరు కూడా
లేరు. ధనవంతుడు కూడా లాజర్ని తక్కువగా చూస్తున్నాడు తప్ప తనతో సమానముగా చూసే బాధ్యత లేకపోతే చూడాలనే ఆలోచన అతనికి లేదు. ఎందుకు అంటే ఒక పనికిరాని వాడిగా చూస్తున్నాడు. లాజరా వాడు నా పెంట కుప్ప మీద ఉండి నేను తినేసి పారేసిన ఇస్త్రాకుల్లో తిని బతికేవాడు, వాణ్ణి చేర్చుకుంటావేంటి అన్న ఆలోచనలో ధనవంతుడు ఉన్నాడు. అంటే ధనవంతుడు ఎవరిని విసర్జించాడంటే లాజర్ను విసర్జించాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏ వ్యక్తిని అయితే విసర్జించాడో ఆ వ్యక్తి యొక్క సహాయం కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ధనవంతుడు ఎవరిని కోరుకుంటున్నాడు? అబ్రహాము, నా తండ్రివైన అబ్రహామా, ఆ లాజరు యొక్క చిటికిన వేలు కొనను నా నాలుక మీద వేసి, ఆ నీటి బొట్టు వేసి నా నాలుకను, వింటున్నారా, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి. ధనవంతుడు ఏ వ్యక్తిని భూలోకముగా బ్రతుకున్నంత కాలము ఎవరైతే విసర్జించాడో, ఎవరైతే వద్దనుకున్నాడో, ఎవరైతే సహాయము స్నేహము వద్దనుకున్నాడో, ఎవరితోనే కలిసి ఉండకూడదు అనుకున్నాడో, వాళ్ళ ముఖం చూసే కన్నా వేరొక ముఖం చూడాలనుకున్నాడో ఆ వ్యక్తిని ఎక్కడ చూస్తున్నాడంటే అబ్రహాము రొమ్మును చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. లాజరు మనుషుల చేత విసర్జింపబడినవాడే కానీ దేవుని చేత విసర్జింపబడినవాడు మాత్రము కాదు. లాజరు భూలోకములో లేనివాడిగానే ఉన్నాడు కానీ తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి నివాసం లేదు. కడగరకు అతనికి ఏమున్నాయంట? వ్యాధి ఉంది. అరికాలు మొదలుకొని ఏమున్నాయి? పుళ్ళున్నాయి. గమనించండి, అతనికి గాయాలు, నాకడానికి కుక్కలు వచ్చాయంట. మనుషులు ఎవరు కూడా అతనికి సహాయం చేసేవాళ్ళు లేరు. అతని గాయాలు కడిగేవాళ్ళు లేరు. ఆ గాయాలకు మందు వేసేవాళ్ళు లేరు. ఆ గాయాలకు కట్టువాళ్ళు లేరు. అంటే లాజరు ఎటువంటి స్థితిలో ఉన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎటువంటి పరిస్థితుల్లో లాజరు జీవిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఎటువంటి దీన స్థితిలో ఉండి ఇవాళ గమనించండి అతను బ్రతుకు వెళ్ళబుస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి సంగమా, ఇవాళ గమనించండి, వాళ్ళ లాజరును చూసిన వాళ్ళందరూ అసహించుకున్న వాళ్ళే. ధనవంతుడే కాదు, ఆ దారంటే వెళ్ళే వాళ్ళు కూడా ఎవరు కూడా లాజరుకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఒక ధనవంతుడేనా ఆ దేశంలో ఉన్నవాళ్ళు? ఎంతమంది లేరు? ఇప్పుడు ధనవంతుడికి ఎంతమంది ఉన్నారంట సహోదరులు? ధనవంతుడికి ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు, అదే ప్రాంతంలో ఉన్నారు. ఇప్పుడు ఆ 5 సహోదరులకి లాజరు తెలుసా తెలియదా? తెలుసు అని చెప్పడానికి అంటాడు, ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ లాజరును పంపించు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఈ లాజరు తెలుసు. పోనీ గమనించండి, ఈ ధనవంతుడైతే ఈ లాజరును పక్కన పెట్టాడు, మిగతా వాళ్ళ పరిస్థితి? వీళ్ళైనా లాజరును గైకున్నారా? కనీసం అతను గాయాలు కట్టాలి, కనీసం ఆ పెంట మీద ఉన్న వ్యక్తిని ఏదో పెరట్లాగా అదేంటి వసారులోకి తీసుకురావాలనే ఆలోచన ఎవరికై ఉందంటే ఎవరికి లేదు. ఎవరు కూడా ఆయన లెక్క చేసేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు లేరు. ఆయన విసర్జించేవాళ్ళే తప్ప, అతను ఒక పనికిమాలిగా చూసేవాళ్ళే తప్ప ఎవరు కూడా చేరదీసేవాళ్ళు కనబడట్లేదు. కానీ వింటున్నారా, దేవాతి దేవుడు మాత్రము లాజర్ను మాత్రము ఎరిగినవాడుగా ఉన్నాడు. లాజర్ను మాత్రము గైకున్నవాడుగా ఉన్నాడు. లాజర్ని ఎన్నిక లేని వారిలోంచి ఎన్నికైన వాడుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. మనుషుల చేత ఎన్నిక లేని వాడే లాజరు, కానీ దేవుని పక్షములో
ఎన్నికైన వాడిగా కనబడుతున్నాడు. లాజరు ఒక తుమ్మ చెట్టులా కనబడుతున్నాడు. లాజరు ఒక తుమ్మ చెట్టు ఆ లక్షణాలు కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మనుషులైతే విసర్జించారు, కానీ లాజర్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే అబ్రహాము రొమ్మును ఆనుకునే విధంగా తీసుకువెళితే అనుకుంటున్నాడు, అరే నేను విసర్జించిన వ్యక్తి, వీడు పనికిరాడు, ఎందుకు పనికిరాడు అన్న వ్యక్తి, ఇతని వల్ల ఎటువంటి ఉపకారం లేదన్న వ్యక్తి, ఇతని వల్ల ఏంటి ప్రయోజనం అనుకున్న వ్యక్తి ఏంటి అక్కడున్నాడు? అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడేటి అని ఆలోచించి, అరే నేను తప్పుగా ఆలోచించానే, ఏ వ్యక్తిని వద్దు అనుకున్నానో ఆ వ్యక్తి యొక్క సహాయము కోరుకోవాలనే ఉద్దేశంతో లాజరు ధనవంతుడు కేకలు వేయడం ప్రారంభించాడు. ఎవరు సహాయము కొరకు అంటే లాజరు యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తున్నాడు ధనవంతుడు. ఇవాళ గమనించండి, ఏ వ్యక్తిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడో నీకు తెలీదు. ఏ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడో తెలీదు. ఏ వ్యక్తిని తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి ప్రతి వ్యక్తిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. ప్రతి వ్యక్తిని మనము వ్యక్తితో సహవాసం చేసేవారుగా ఉండాలి. ఇవాళ నీకున్న స్థితిని బట్టి, నీకున్న భోగభాగ్యాలను బట్టి, నీకున్న ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి ప్రక్క వ్యక్తిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒకవేళ తక్కువ అంచనా వేసి వాని పనికిమాల కింద ఎందుకు పనికిరాని వానికి ఎంచుకుంటావా, రేపొద్దున నీవవుతావు, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని స్తోత్రం. ఒక సామెత ఉంది కదా, రాజే కింకరుడు అయితే కింకరుడే రాజు అవుతాడంట. కింకరుడు అంటే ఎవరు? కింకరుడు అంటే ఎవరు? అడుక్కు తినేవాడు. ఇప్పుడు వింటున్నారా? రాజు లేనివాడిగా అవుతున్నాడు, లేనివాడు ఉన్నవాడిగా అవుతున్నాడు, రాజు అవుతున్నాడు. అంటే వాళ్ళు గమనిస్తున్నారా? ఉన్నదాన్ని గర్వించావా అంటే ఉన్నదని గర్వించి ప్రక్క వాళ్ళని నువ్వు తక్కువ అంచనా వేస్తే రేపొద్దుట నీకంటే బలవంతులు వాళ్ళు అవుతారు. జాగ్రత్త. ఇవాళ గమనించండి, తుమ్మ చెట్టుని మనం అందరూ తక్కువ అంచనా వేసుకున్నాం. ఇది ఎందుకు పనికిరాదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నాం. కానీ అది దేవుని సందులో అది నిలబడిందంటే ఎంతో గొప్ప సంగతి అండి. దేవునికి సంగమా, దేవునికి వాక్యం ఉంటున్నా నీవు నేను కూడా నీకున్న దాన్ని బట్టి గర్విస్తున్నావా? నీకున్న దాన్ని బట్టి గర్వించడానికి ముందుకు వెళ్తున్నావా? నీకున్న దాన్ని బట్టి నీ గర్వంతో పక్క వాళ్ళని ఎందుకు పనికిరాని వాడిగా చూస్తున్నావా? నీకున్న దాన్ని బట్టి ప్రక్క వాళ్ళు వీళ్ళు ఎందుకు పనికిరారని ఆలోచనతో ముందుకు వెళ్తున్నావా? రేపొద్దున నష్టపోయేది ఎవరొక ధనవంతుడు ఏ విధంగా నష్టపోయాడో రేపొద్దున నేను కూడా నష్టపోయే రోజు రాబోతుంది. జాగ్రత్త. తుమ్మకరే కదా అనుకుని దాన్ని ప్రక్కన పెడితే ఆ కర్ర ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయింది. కానీ ప్రక్కన పెట్టిన వాళ్ళు వెనకాలే ఉన్నారు. ప్రక్కన పెట్టిన వ్యక్తులు ఎక్కడున్నారు? వెనకాలే ఉన్నారు. ముందెవరున్నారు? తుమ్మకర్ర ఉంది. ఇవాళ నువ్వు ఎవరిని విసర్జిస్తావో వాళ్ళు ముందుంటారు, వెనక నువ్వు ఉంటావు. జాగ్రత్త. ధనవంతుడు లాజర్ని వెనకబెట్టాడు. ధనవంతుడు లాజర్ని ఎందుకు పనికిరాని వాడిగా చూశాడు, కానీ ముందు వరుసలో ఎవరున్నారు? లాజరు కనబడుతున్నాడు. వెనకాల చూసేవాడికి రే ఎంత పనికిమాలోడు నేను, ఎంత తెలివి తక్కువవాడు నేను, లాజర్ని ఎందుకు నేను తృణీకరించాను. ఈరోజు లాజరు సహాయం నాకు కావాలని ఎదురు చూస్తున్నాడు ధనవంతుడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేనికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను నేను కూడా. మనము ఒకవేళ మనుషుల చేతను నిషేధింపబడిన దానిగా తృణీకరింపబడిన వారుగా ఉండవచ్చు, కానీ
దేవుని నిషేధించడం గమనించండి. మరి ఒకవేళ మనము మనుషుల చేత దేవుని చేత నిషేధింపబడుతున్నామంటే దేని బట్టి ఒక మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం మరొకసారి చదువుదామా అమ్మా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులము. మనం ఎలాగున్నామండి? పరదేశులము. అవునా? మనం ఎవరండి? పరదేశులం అంటే చెప్పుకున్నాం కదా, చెప్పేసుకున్నాం. తనది కాని దేశంలో ఉన్న వాళ్ళు ఎవరండి? పరదేశులే. అంటే ముందుకు వెళ్తున్నాం. తనది కాని దేశం ఏది? ఇదే. ఎంతకాలం బ్రతికినా ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. అంటే పరదేశులం అంటే తనది కాని దేశంలో ఉన్నావంటే నీ దేశం ఒకటి ఉంది, నీ స్థలం ఒకటి ఉంది, నీ ప్రాంతం ఒకటి ఉంది. అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే ఇవాళ నువ్వు ఎలాగుండాలి? అనాది కాలములో నువ్వు ఎలాగున్నావు? ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులమును, వాగ్దాన నిబంధన లేని పరజనులము, నిరీక్షణ లేని వారము. ఈ మాట చెప్పుకొని ముగించేసుకుందాం. నిరీక్షణ లేని వారము అంటే నిరీక్షణ అనేది ఇప్పుడు చూడండి, ఎవరు పట్ల ఉండిస్తారంటే నిరీక్షణ తల్లిదండ్రుల పట్ల బిడ్డలకు ఉంటుంది నిరీక్షణ. అవునా కదా? నిరీక్షణ ఏంటంటే తల్లిదండ్రులు ఏదైనా నా తల్లిదండ్రులు చేయగలరు, నాకేదైనా కొనగలరు, నాకేదైనా ఇవ్వగలరు అనే నిరీక్షణ ఎవరికి ఉంటుందండి? బిడ్డలకు ఉంటుంది. ఎవరి పట్ల? తల్లిదండ్రుల పట్ల. స్టూడెంట్ గురువుల పట్ల, మాస్టర్ల పట్ల నిరీక్షణ కలిగి ఉంటారు. ఇవాళ నీ గురువైన, ఇవాళ గురువు ఎవరండి? మనకు గురువు ఎవరు? మన గురువు ఎవరు? బైబిల్ ఉన్న మాట చెప్పండి. మన గురువు ఎవరు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు గురువు అని సంబోధించబడ్డాడు ఆయన. మరి సువార్త భాగంలోకి వెళ్తే ఆయన గురువుగా సంబోధించబడ్డాడు. ఆయన ఒక గురువు. అంటే ఇప్పుడు ఆ గురువు పట్ల మనం ఎలాగుండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవాళ మనము వ్యక్తుల పట్ల నిరీక్షణ కలిగి ఉంటాం. ఏదైనా అవసరం అనుకోండి, ఫలానా వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు సహాయం చేస్తారు, ఫలానా వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను ఆదుకుంటారు, ఫలానా వారి దగ్గరికి వెళ్తే నాకు కాదనరు, ఇస్తారు అనే నిరీక్షణ ఉందే. బైబిల్లో మాట ఉంది తెలుసా? నీకు తెలిసిన విషయమే. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే నీ నిరీక్షణ ఎవరి మీద ఉండాలంటే మనుషుల మీద కాదు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను విడనాడే దేవుడు కాదు. ఆయన నీ పక్షము నుండి ఆయన నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇవాళ మనుషుల మీద ఉన్న నిరీక్షణ, ఆ విశ్వాసము దేవుని మీద ఉందా? ఇవాళ మనుషులు ఇవాళ మెచ్చుకుంటారు, కాసేపటికి తిడతారు. మనుషులు ఎదురుగుండా మనం ఏం చేస్తూ ఉంటాం? అబ్బా అలాంటి మనిషి లేడు, అలాంటి వ్యక్తి లేడు, అలాంటి వ్యక్తి భూమి మీద లేడు అని చెప్పుకుంటాం. ప్రక్కకెళ్ళి ఇలాంటిడా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదురుగుండా బాగానే పొగుడుతారు, ఎదురుగుండా బాగానే మెచ్చుకుంటారు, ఎదురుగుండా వీరి యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉంటారు. ప్రక్కకి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? ఏమంటారు? ఆ పొగుడిన వ్యక్తినే తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఆ పొగుడిన వ్యక్తినే విసర్జించే వాళ్ళు ఎంతమంది లేరు? ఆ పొగుడిన వ్యక్తినే ఎందుకు పనికిరాని వాడిగా ఎన్నుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? దేవుడు అయితే అలాగే చేస్తాడా? ఇవాళ అనుకోవచ్చు, ఓహో ఫలానా వాళ్ళు నేనంటే చాలా ఇష్టపడుతున్నారు, వాళ్ళు నా యందు నమ్మకం ఉంచారు, నేను వాళ్ళ యందు నమ్మకం ఉంచాను అనుకుంటున్నారు. కానీ ఒకప్పుడు నిన్ను విసర్జించేవారుగా వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు మాత్రమో కాదు. దేవుడు నిన్ను విడనాడే దేవుడు కాదు. వినండి, ఎందుకంటే
మనుషుల వైపు నీ హృదయం తిరగడం కాదు, నీ మనసు తిరగడం కాదు, కానీ దేవుని వైపు తిరగాలి. పూర్వం ఎలాగున్నాం? మనం ఎలాగుండి దేవునికి దూరం అయిపోయాం? మనం ఎలాగుండి మనం విసర్జింపబడిన వారు అయిపోయాం అంటే ఇశ్రాయేలుతో సహా పరులం కాక. రెండవది యాత్రికులమై ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మూడవది చదవండి, మూసిస్తారా? నిబంధన లేని పరదేశులుగా ఉండి, నిరీక్షణ లేని వారుగా ఉండి, లోకమందు నిరీక్షణ లేని వారుగా ఉన్నాం కాబట్టి మనము విసర్జింపబడిన వ్యక్తిగా ఉన్నాము. ఎప్పుడైతే దేవుని ఎరిగి ఉండి నిరీక్షణ కలిగి ఉంటే, గమనించండి, మనం విసర్జింపబడిన వారుగా ఉండము. మన వెనకాల ఎవరున్నారు? మన దేవుడు ఉన్నాడు. నీకు ఈ లోకములు ఎవరు అక్కర్లేదండి. ఈ లోకములు ఎవరు అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ కాక రేపైనా నిన్ను విడిచిపెడతారు, నేను మోసం చేస్తారు. కానీ దేవుడు మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. లోకం వైపు చూస్తున్నావా, దేవుని వైపు చూస్తున్నావా? లోకము ఒకప్పుడు నిన్ను విడిచిపెడుతుంది. లోకం ఒకప్పుడు నిన్ను వెలివేస్తుంది. లోకము ఒకప్పుడు నిన్ను పనికిరాని వాడిగా చూస్తుంది. లోకం ఒకప్పుడు నిష్ప్రయోజకుడిగా నేను ఎన్నుకుంటుంది. కానీ దేవుడు ఉన్నాడే, నేను ఎప్పుడు కూడా పైన పెట్టడానికి ఇష్టపడతాడు. మరలా ఒకసారి వెనక్కి వెళ్తున్నాను. తప్పిన కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. ధనవంతున్నంత చేపు గమనించు, లోకము ఒక ఉన్నతాధికారిగా చూసింది. అబ్బో, ఆ చిన్న కుమారుడు పిలిస్తే 10 మంది 20 మంది వచ్చి కూడా వెనకాల తిరిగేవారు. ఎప్పుడైతే డబ్బు పోయిందో, ఎప్పుడైతే ఆస్తి పోయిందో, లోకం అతన్ని విడిచిపెట్టేసింది. లోకం ఉన్నవారు అతన్ని విడిచిపెట్టేశారు. ఏకాకి అయిపోయాడు. కానీ తండ్రి విడిచిపెట్టాడా? అమ్మా, లోకం అతన్ని విడిచిపెట్టేసింది, కానీ తండ్రి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. గమనిస్తున్నారా? లోకము అతని దగ్గర డబ్బు అన్నంత చేపు అతన్ని ఒక విలువైన వ్యక్తిగా చూసింది. ఒక ఆదర్శమైన వ్యక్తిగా చూసింది. ఒక ఉన్నతమైన వ్యక్తిగా చూసింది. ఎప్పుడైతే డబ్బు అతని దగ్గర నుంచి వెళ్ళిపోయిందో, లోకం అతన్ని విడిచిపెట్టేసింది. ఎంత భయంకరమో చూడండి. కనీసం పలకరించేవాడు లేడు, కనీసము వెనకాల నడిచేవాడు లేడు, కనీసం గమనించండి దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా, నేను కూడా కొంత లెక్క నడిచి వస్తానన్న వాళ్ళు లేరు. అతను నడుతూ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అతనికి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎవరిని అడగాలో తెలీదు, ఎవరు సహాయం చేయాలో, ఎవరి సహాయం కోరుకోలో తెలీదు. పందులు తినే పొట్టి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అరే లోకం నన్ను విడిచిపెట్టింది కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. లోకమతే నన్ను మోసం చేసింది, లోకమతే నన్ను విడిచిపెట్టింది, కానీ ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను విడిచిపెట్టడు అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళగానే తండ్రి చూసి పరుగున వచ్చి ఏం చేశాడు? కౌలిచ్చుకొని మేడ మీద ముద్దు పెట్టాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సంగతి అండి. అరే ఏంట్రా బాబు ఇలాగైపోయావు? ఈ గడ్డం ఏంటి, ఈ తల ఏంటి, ఈ వస్త్రాలేంటి, ఇలాగైపోయావేంట్రా? నిన్ను ఎత్తుకొని నువ్వు ముద్దెట్టుకోవడానికి కూడా అసహాయం వేస్తుంది, నేను కౌలించుకోవడానికి కూడా అసహాయం వేస్తుంది అన్నాడు తండ్రి. అసలు అతని స్థితే చూడలేదు. లోకము ఉన్నతమైన స్థుతినండి లేవారికని తీసుకొచ్చి విడిచిపెట్టేసింది. ఏమిచ్చింది లోకం అంటే? సింపురు గొడవలు ఇచ్చింది. ఏమిచ్చింది లోకం అంటే? ఎందుకు పనికిరాని వాడిగా పేరు పెట్టి పంపించేసింది. తండ్రి అవుతే ఏం చేశాడు? ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఉంగరము తొడిగి చెప్పులు తొడిగి, ఇదిగో నా కుమారుడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే తండ్రి ఎలాంటి దేవుడో చూడండి. లోకము నిన్ను విసర్జించినా కానీ దేవుడు మాత్రం నిన్ను విసర్జించడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి పూర్వము నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు దేవుని ఎరిగిన తర్వాత దేవుడు నిన్ను ఆశ్రద కారకుడిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. అనేక మంది జనములకు అతిబద్ధిగా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండడానికి దేవుడికి సహాయం ఇచ్చాను గాక. తల్ల వంచండి, కళ్ళ మూసుకోండి. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు.
కృపగల దేవానికైనా వందనాలు, ప్రేమించే దేవానికైనా వందనాలు. తుమ్మక్కర జీవితంలో కొన్ని సంఘటనలు మేము చూసుకుంటూ వెళ్తున్నాము నాయన. అయానికైనా వందనాలు. తుమ్మక్కర విసర్జింపబడింది, లోకము చేత విసర్జింపబడింది, లోకుల చేత విసర్జింపబడింది. కానీ అయ్యా, ఏదైతే విసర్జింపబడిందో అదే దాన్ని కోరుకున్నాం, అది దేవాలయంలోకి వచ్చి నిలబడింది నాయన. ఇవాళ లోకము కూడా మమ్మలను మా దగ్గర హోదా ఉన్నని చెప్పే, మా దగ్గర డబ్బు ఉన్నని చెప్పే, మా దగ్గర పలుకుబడి ఉన్నని చెప్పే, మా దగ్గర అది ఇది ఉన్నని చెప్పే లోకము మమ్మల్ని గుర్తిస్తుంది. కానీ ప్రభా, అవన్నీ లేనప్పుడు నాయన ఎందుకు పనికిరాని వాడిగా ముద్ర వేసి ఆ లోకం మమ్మల్ని విడిచిపెడుతుంది నాయన. దాన్ని గుర్తించలేని పరిస్థితులు మేము కనపడుతున్నాం. ఇదే శాశ్వతమని, నాయన ఇదే సొంతమని, ఇదే పరలోక రాజ్యమని మా ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఒకప్పుడు ఈ లోకం మమ్మల్ని మోసం చేస్తుందని గుర్తించలేని పరిస్థితులు మేము ఉన్నాం. ఈ లోకం మమ్మల్ని విడిచిపెడతాని గుర్తించలేని స్థితిలో జీవిస్తున్నాం బాబు. కాబట్టి ఇప్పటికైనా నాయనా మేము మేలుకొని ఒక నిరీక్షణ కలిగి నీ వైపు తిరిగి నేను హత్తుకునే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఏ లోకం మమ్మల్ని వెలివేసిందో, ఏ లోకం మమ్మల్ని విడిచిపెట్టిందో, ఏ లోకం మమ్మల్ని కాదని చెయ్యి విడిచిపెట్టిందో ఆ లోకాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరుగుతున్నాం. మా చెయ్యి విడిచాయా, చెయ్యి నీకు ఇస్తున్నాం, మా చెయ్యి పట్టుకోండి ఆయన. మమ్మల్ని ఆశీర్వదించాడు. ఒక ప్రయోజనకరమైన బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకొని నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసరంగా లోకములో జీవించే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించండి ఆయన. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, బాగు చేయండి అయా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. బిడ్డలు లేక బాధపడుచున్న వారి సంతానము దయచేయండి. చంటి బిడ్డలను కాపుదలు, పనిపాట్లో, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీల్లో తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఎగ్జామ్ రాస్తున్నారయ్యా, సోమవారం నుంచి ఇంటర్మీడియట్ బిడ్డలు, మంగళవారం నుంచి సెకండ్ ఇయర్ బిడ్డలు రాస్తున్నారు. నా బిడ్డలు ఎవరు సిగ్గుపడడానికి లేదయ్యా. నా బిడ్డలు అందరూ పాస్ అవ్వాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి నాయన. అందరూ కూడా సంతోషించే విధముగా బిడ్డలు ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాను. దేవానికైనా 10th క్లాస్ బిడ్డలు కూడా వారు ప్రిపేర్ అవుతున్నారు, వారు చక్కగా చదువుకునే బాధ్యత ఇచ్చేయండి. దేవానికైనా వందనాలు, స్తోత్రాలు. ఇవాళకని వాళ్ళ ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. ఎంతకాలం ఉండి అంతకాలం ఉండి రావడానికి రుచి. ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు దీవించండి. వారు ఎంతకాలం ఉండి రావడానికి రుచి. ప్రతి ఒక్కరిని దీవించి ఈ సంఘాన్ని నానాడికి వర్ధలింప చేయమని. ఇదిగో ప్రభు, రేపు నా ప్రభు యొక్క వృత్తాన్ని దినం కాబట్టి 7 గంటలకల్లా నీ మందిరములో చేరి ఆరాధించే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ తోడు నడిపించును గాక, ఆమేన్. మీ అందరికి వందనాలండి. రేపు 5 గంటల ప్రార్థన ఉండదు.